చూడగా పట్టు వస్త్రములు కట్టావు, రత్నాలు ముత్యాలు ధరించున్నావు, పట్టు వస్త్రములు వజ్ర వైడూరు ధరించున్నావు. అవును మరి. అటు చూడగా నమ్మబుద్ధి కాలేదు. అవును మరి తల్లి. వెనుక నా చెప్తావు కదా, ఏ ప్రదేశానికి వెళ్ళావు, ఎవరెవరికి పేరు చెప్పావు, ఎవరెవరు ఏ బహుమతులు ఇచ్చినారు మాకు కొంచెం చెప్పాలి కదా. అదే నా ఎరుక ఏమిటి, ఎవరెవరు ఏమే బహుమతులు ఇస్తున్నారో అడుగుతున్నా. అదే ప్రకారం చెప్తాను. చెప్పవతి మొదటగా ఏమి ఏక తెలుపని ఏ ప్రదేశానికి వెళ్ళదు చెప్తారు. చెప్పమ్మా. ఓ తల్లి, మొదటగా ఆ యొక్క కైలాసానికి వెళ్ళదా. ఆ కైలాసంలో కూడా పార్వతీ పరమేశ్వర వెళ్తే వెళ్తుంది. నా యొక్క వెనుకలు పెట్టి ఈ పట్టు చీరలు, ఈ పట్టు నౌకలు బహుమతిగా ఇచ్చినారు స్వామి. పార్వతీ మాతల్ని పట్టు చీర పట్టు రేగించింది. కైలాసంలో పార్వతీ పరమేశ్వర ఇచ్చినవి. మన శివరాత్రి విన్నావా? కైలాసానికి శివరాత్రి విని ఇచ్చినావేమో. అవును స్వామి. కానీ నా మెడలో ఉండేటివే అదే మెడలో ఉన్న చంద్రహారము ఉన్నదన్న ఎవరిస్తున్నారు. అదే ప్రకారం చెప్తాను. ఆ బ్రహ్మలోకానికి వెళ్ళున్నా. బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవునికి సరస్వతి దేవికి వెళ్ళి చెబుతూ వెళ్తూ తెలపగా చంద్రహారం అది కొండదండ ఇస్తున్నారు స్వామి. అంటే సరస్వతి దేవికి ఎరుగు చెప్పాము. ఆమె నీ ఎరువుకి నమ్ముకునింది. కావాల్సిన ఆభరణాలన్నీ ఆమె ఇచ్చేసింది. ఏ తక్కువ లేకుండా అది బాబుని వివరించినట్టు చెప్తే
మొదలు పెట్టి పులిని పోతే తిరిగి కాస్తుంది లోపల లోపల స్వామి అదే చీర కింద ఏయ్! నడుములో అడిగింది లోపల లోపల కాదు కాదు నడుము దాచుకోవడం అంటే ఈ నడుముకున్న నడగొట్టాలని వివరిస్తున్నారు అని ఏమైతావో నాకు తెలియదు కానీ కింద కూడా చెప్తామని అదే ప్రకారం చెప్తాను నేను సజలు కామోతి నమః సాక్షాత్ దేవి దేవా నమః తిరుపతి దేవి సత్యలోకమెల్లి శారదాదేవికి గాయత్రి దేవికి వెలికి తెలపగా నా యొక్క వెలికి పెట్టి చెప్పేసి ఈ నడుముకున్న నడుమొట్టాలు పెట్టినారు స్వామి అనమాట ఇంకొకటి ఉంది మా అది చెప్పేస్తే మాకు అనుమానం ఉండదు కదా ఇంకా అనుమానమా ఏమనుమానం అంటే చాలా కమ్మలు ఉన్నాయి చేతి గాజులు ఉన్నాయి కాళ్ళ కడియాలు ఉన్నాయి కదా ముక్కులోని ముక్కలు పోకు అది ఒరిజినల్ చెప్పేస్తే నీ మీద అనుమానమే ఉండదు మాకు మాత్రం ఓ స్వామి అంటే ఈ చవరపుల దుద్దులు దుద్దులు అవును స్వామి ఏమంటారు చవరపుల దుద్దులు అంటారు మాకల కమ్మలు అంటారు అది నీకు మాకు చవరపుల దుద్దులు సరే ముక్కులోని బులాకర బులాకర. అవును స్వామి ఈయన బులాక అంటారు అంటే ముక్కలు కాదు అది కాదు స్వామి అవులే బులాకర. ముక్కులోని బులాక నీ మాట చెప్పాను చేతలకున్న కాదు కాళ్ళకున్న కళ్ళు ఎవరికి పడుతున్నారు చెప్పి అదే ప్రకారంగా చెప్తారు మేడం చెప్తలే ఈ భద్రాచల పరపడుతున్న బట్టి భూలోకంలో నివసిస్తున్నా అవును స్వామి భద్రాచలం సీతారాములు సీతారాములకు వెలికి చెప్పగా అవునవును. ఈ చెమలకున్న దుద్దులు ఆ, ముక్కులు డబ్బలాగా చేతలకున్న కాదులు కాళ్ళు కూడా కడిగిస్తున్నారు స్వామి అంటే సీతారాములు కూడా ఎదురు చెప్పేసినావు అన్నమాట భద్రాచలం పోయినావు అక్కడ సీతారాములు కూడా ఎదురు చెప్పేసినావు చాలా గొప్పగా చెప్పినట్టున్నావు అయితే అందరికీ దేవుడు గారికి చెప్పి ఈ భూలోకానికి వచ్చావు కదా అవును స్వామి ఈ భూలోకంలో ఎక్కడెక్కడ ఏ ప్రదేశం తిరుగుకొని వచ్చినావు మాలాంటి మానవులకు ఎవరికైనా ఎందుకు చెప్పినావు లేదా కొంచెం అనుమానం లేదా? అంటే మాలాంటి మానవులకు ఈ ఎవరికైనా భూలోకానికి వచ్చిన చెప్తున్నావి అందరికీ దేవుళ్ళకే చెప్పినావు అంటున్నావు కదా అవును కదా ఇప్పుడు ఈ భూలోకానికి వచ్చాను అంటున్నావు కదా మాలాంటి మానవులకి ఏమైనా వెలికి చెప్పినావా లేదా చెప్పినావా లేదా ఏ ప్రదేశం తిరుపుకొని వచ్చావో నేను ఎక్కడెక్కడ సందేశం. పోయినావు ఎక్కడెక్కడ తిరుగుకొని ఈ ఊరికి వచ్చావు ఈరోజు అదే ప్రకారం చెప్తాను నేను. అది చెప్పి ఓ తరణి మని ఓ పువ్వబోని ఓ తరణి మని ఓ పువ్వబోని ప్రీతితో వినవమ్మ నిత్య కళ్యాణి కర్ణాటక కన కాబోడర విన అంగవంగ కలింగ వంగ నిందమ జరుగుతో బంగాళ నేపాల భర్మల తోర ఆంధ్రప్రదేశ్
మీద కాకడాలు తిరిగి ఉన్నాను జగమంత లోపుగా వినవే కళింగ కాశ్మీర బంగాళ నేపాల కర్ణాటక తమిళనాడు కేరళ బంగాళాఖాతం తిరిగి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పులివెందుల ప్రదేశానికి వెళ్ళి ఇప్పుడు ఈ ఊరు నమ్ముకొని ఆడున్నాడు స్వామి ఉంటాడేమో పోతే స్వామి ఎందుకు పెట్టాలి స్వామి తీరమ్మ ఊరి ఎవరిదమ్మా అల్లంత దూరం వెళ్తున్నది ఆ ఊరు మాదనే చూస్తారేమో ఇది మా ఊరే ఏడు కనిపించే వారి కాదు ఇంకా దూరం దగ్గరికి వచ్చినా అది కదిరి క్షేత్రము తల్లి. అవునా? కదిరి క్షేత్రము. అవును స్వామి. అక్కడ నివసిస్తున్నది ఎవరనుకున్నావు తెలుసా? నాకేం తెలుసు. ఈ భూలోకంలో నివసిస్తున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నీ కళ్ళు కనబడుతున్నది కదిరి క్షేత్రంలో. అంటే ఇంతమంది ఈ భూలోకంలో నివసిస్తున్నటువంటి అవును ఆ యొక్క లక్ష్మీ స్వామి లక్ష్మీ నరసింహ ఆలయం ఆలయం కనబడుతున్నది కళ్ళు. ఇంతమంది దేవాలయ దేవులకు ఏం చెప్పారు వచ్చినావు? ఆ కదిరి కోవిలు పోవడం ఎంతవరకు ఉన్నారు? అవును స్వామి. ఆ కదిరి నరసింహ స్వామి కళ్ళు కనబడుతున్నాడు ఎదురుగా నీకు ఈరోజు. అవును స్వామి. ఆ స్వామి చరిత్ర విన్న వారికి, చెప్పించిన వారికి, చెప్పుకున్న వారికి అష్ట ఐశ్వర్య భోగ వాక్యాలు కలుగుతాయని మీ పురాణాలను రాశారు కదా. అవును స్వామి. అటువంటి స్వామి ఈ రోజు మాత్రం కనబడుతున్నాడు నీ కడుకు. అవును రేపు అన్నాడు మన ఉత్సవాలు కూడా ఉన్నాయి అక్కడ పోతే నీకు ఇంకా ఏముంది నీ జన్మ దగ్గరికి వచ్చాడు కదా, నీ జన్మ ధన్యమైపోతుంది. వీరపోతుంది స్వామి. ఇబ్బంది ఏముంది? ఆ కదిరి క్షేత్రానికి వెళ్ళమంటున్నావే. దగ్గరికి వచ్చినావు ఈరోజు. నాకు బిడ్డున్నాడు. ఏమే నా బిడ్డకి అంత భోజనం కావాలా? భోజనం కావాలా? లేక మాల్ చేసుకోవడానికైనా బతికి కావాలా? నాకు అంత బతికి కావాలా? నిజమేలే. అంత ధనదానం ఇచ్చే మహాతల్లి ఏమని ఉందా అని. ఇంకా మా నాయన ఉండేది ఇక్కడ ఎవరు కొత్తారు కాదు బాగా పెడతారు నీకు పొద్దు వెనకాల ఉన్నాడు మా ఆయన వెయ్యి అన్నాడు. పెట్టేలే స్వామి. పెట్టదా వీళ్ళందరూ పెట్టిపోయిన మా మల్లేశ్వరం వాళ్ళు నీకు జాగ్రత్తగా పెట్టి 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 తెల్లారి మూలంగా ఓడిపోతాడు. అవునా? మీ మల్లేశ్వరం దగ్గర ఏముండదు కాబట్టి పెట్టేదానికి ఏముండదు స్వామి. అయితే పెట్టుకోవద్దు చాలా గొప్ప. అవునా? చూడు స్వామి, నువ్వు ఏ ఊరికి పోతాడు ఇప్పుడు? కదిరికి వెళ్ళాలి కదా. పోవాలా? అంత దూరం వెళ్ళాలంటే ఏమైనా ఒక టౌన్ ఏమైనా ఉందా అని. గానపేట దగ్గరే. గానపేట పెద్ద టౌన్ కదా. చిన్నదా పెద్దదా అని. అయ్యో నీ చిన్నదా సరిపోతుంది. నాకు చిన్న సరిపోతావు, పెద్దదైతే సరిపోతాయి. అది మండలమ్మా. గానపేట మండలం అది. ఈ ఊర్లకి అందరికి గానపేట పెద్ద. అయ్యో అడిగిపోతే ఏం కావాలి నీకు? ఏది తక్కువ దగ్గర వస్తుంది. పోయే ముందుగా నీ ఊరు, నీ పేరు, అడ్రస్, నీ డోర్ నెంబర్, నీ ఫోన్ నెంబర్ మొత్తం అని ఇచ్చేసుకోరకు. లేదు స్వామి. ఏమే ఊరు కావాలని చెప్తా, నా పేరు కావాలని చెప్తా గానీ ఫోన్ నెంబర్ ఇవ్వా? ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేది. ఫోన్ నెంబరే కావాలి ఇప్పుడు ముఖ్యంగా మాకు. ఫోన్ నెంబర్ చెప్తే నిద్ర లేక చెప్తా. ఏమే కొడుతున్నారా? స్విచ్ ఆఫ్ చేసుకునే పని అయిపోతా. అవునా? మాకు కావాల్సిందే. అవును స్వామి, అదే ప్రకారం చెప్తాను నేను. నా పేరే ఫోన్ నంబర్, నా పేరే ఫోన్ నంబర్, నా దీప ఎరుకైనా అడగలేయమ్మ, ఓయమ్మనారా తోడైనా అడగలేయమ్మ, నా పేరే ఫోనమ్మ, నా దీప తోడైనా అడగలేయమ్మ, ఓయమ్మనారా తోడైనా అడగలేయమ్మ, ఓయమ్మనారా తోడైనా అడగలేయమ్మ, ఓయమ్మనారా తోడైనా అడగలేయమ్మ,
సోనైనా అడగలేయమ్మ